హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్టైల్ బై ప్రసన్న. అందరు బాగున్నారా అండి? సో ఈరోజు వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్కి సంబంధించి మెటీరియల్ అన్బాక్సింగ్ అండి. నేను ఏమేమి ఐటమ్స్ తెప్పించాను ఏంటంటే మీకు చూపిస్తాను. ఈ ప్లాస్టర్ వచ్చేసి అసలు ఎంత తీసినా రావడం లేదు. ఐటమ్స్ ఎక్కడ డ్యామేజ్ అవుతాయని చెప్పేసి ఈ ప్లాస్టర్ అయితే చాలా టైట్గా ర్యాప్ చేసి ఇచ్చారనమాట. ఎంత లాగినా రావట్లేదు. అండ్ నేను కూడా స్లోగా ఓపెన్ చేస్తున్నాను, ఎందుకంటే మనం టక్కడగా తీసేసామనుకోండి లోపల ఐటమ్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఐటమ్ ఎలా ఉన్నాయో తెలియదు కాబట్టి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడైనా అన్బాక్సింగ్ అనేది చాలా స్లోగా తీయాలి. అండ్ ఓపెన్ చేశాక చూద్దాం ఎలా ఉన్నాయి ఐటమ్స్, ఏమొచ్చాయి ఏంటి అని నేను మీకు చూపిస్తాను. ఐటమ్స్ అనేది కదలకుండా ఉండడం కోసం కావచ్చు పేపర్ వేసి ఇచ్చారు. చూద్దాం ఎలా ఉందో ఓపెన్ చేసి. పైన హెయిర్ బ్యాండ్స్ కనిపిస్తున్నాయి. ఈ పేపర్ వచ్చేసి రిసిప్ట్ అనుకుంటా. చూద్దాం మనం ఏం ఐటమ్స్ ఆర్డర్ చేసాము ఏంటి అనేది రిసిప్ట్ అండి. అంటే మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకేసారి ఇక్కడే చెక్ చేసుకోవచ్చు అనమాట. మనం ఆర్డర్ చేసిన ఐటమ్స్ అన్నీ రిసిప్ట్లో ఉన్నాయి. సో అన్ని ఐటమ్స్ వచ్చాయా లేదా అనేసి రిసిప్ట్ చూసి మనము చెక్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఐడియా చాలా బాగుంది వాళ్ళది. అన్ని డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. సో ఇవి వచ్చేసి హెయిర్ బ్యాండ్ అండి, పిల్లల హెయిర్ బ్యాండ్. అందులో గోల్డ్ కలర్ అండి. క్వాలిటీ చాలా బాగుంది, నీట్గా ఉంది చూడడానికి కూడా. అండ్ ఇవి వచ్చేసి వ్యాక్స్ షీట్ అండి. మనము ఇయర్ రింగ్స్ బేస్, చిన్న చిన్న ప్యాచెస్కి బేస్ లాగా యూస్ చేస్తాం కదా, అవి అనమాట. అండ్ వచ్చేసి ఫింగర్ రింగ్స్ బేస్ అండి. అండ్ ఇందులో ఇంకో టైప్ కూడా ఆర్డర్ చేశాను నేను. ఇది వచ్చేసి ఒకటేమో చిన్నగా ఉంటాయి అన్నమాట బేస్, ఇంకొకటి ఏమో కొంచెం బిగ్ సైజ్ ఉంటుంది బేస్. అంటే 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ రింగ్స్ చేసినప్పుడు యూస్ చేస్తాము. అండ్ ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ టాపర్ అండి, మంచి క్వాలిటీ. నార్మల్ దిమ్మలు కాకుండా, దిమ్మలు కూడా అంటారు కదా, నార్మల్గా కాకుండా ఇవి మంచి క్వాలిటీ, హై క్వాలిటీ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఐ పిన్. ఇప్పుడు షేప్స్ చేస్తున్నారుగా యూ పిన్స్, లోటస్ యూ పిన్స్, అలా హెయిర్ యూ పిన్స్కి యూస్ చేస్తున్నాం కదా, ఐ పిన్ అనమాట. అండ్ ఇవి వచ్చేసి క్యారమిక్ స్టోన్ అండి, క్యారమిక్ గోల్డ్ పర్ల్. అండ్ ఇందులో నేను వైట్ కూడా ఆర్డర్ చేశాను, హార్ట్ షేప్. 2 కలర్స్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చమ్కీ అంటారు కదా, సెక్వెన్స్. ఇందులో మల్టీ కలరే ఆర్డర్ చేశాను, ఫస్ట్ టైం కాబట్టి మల్టీ కలర్ అయితే బెస్ట్ అండి. అండ్ ఇవి వచ్చేసి లక్ష్మీ కాసు, ఇప్పుడు చాలా ట్రెండ్ ఇవి. అండ్ మెటల్ బ్యాంగిల్ అండి, బీడ్స్ వస్తాయి, బీడ్ గ్యాప్ వస్తుంది అన్నమాట. సో ఇవి మెటల్ బ్యాంగిల్ అనేది చాలా బాగుంది, కలర్ కూడా బాగుంది, క్వాలిటీ ఓకే. ఇవి చిన్న మల్లెపూలు అన్నమాట, ఆర్టిఫిషియల్ మల్లెపూలు. సో ఇవి వచ్చేసి క్లిప్ స్టోన్స్ అండి. మేబీ ఇది 3mm అనుకుంటా, 3mm గోల్డ్ క్లిప్ స్టోన్స్. సో ఎన్ని పీసెస్ వచ్చాయి అనేది అయితే కౌంట్ చేయలేదు, మేబీ 70-75 ఉండొచ్చు. అండ్ వీలీఫ్ అండి, వీలీఫ్ చామ్స్. అండ్ ఇవి వచ్చేసి క్లిప్ స్టోన్స్లో స్క్వేర్ అండి, వైట్. అండ్ క్లిప్ స్టోన్స్ స్మాల్ సైజ్ మల్టీ. షైనింగ్ చాలా బాగున్నాయి. శారీ పిన్స్ అంటే బ్రోచెస్కి యూస్ చేస్తాం కదా, అండ్ శారీ పిన్స్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ బేస్ అండి. సో బేస్ చేసుకొని మనం ఇయర్ రింగ్స్ మేక్ చేస్తాం కదా, సో ఇయర్ రింగ్స్ బేస్ అనమాట. అండ్ క్లిప్ స్టోన్స్లో రెక్టాంగిల్ వైట్ అండ్ ఇవి యూ పిన్స్ అండి. ఒకటి బ్లాక్గా కనిపిస్తుంది, సో ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం, చూపిస్తాం మీకు. అన్నీ బాగానే ఉన్నాయి, చెక్ చేద్దాము సో ఎలా ఉన్నాయి అనేసి. కానీ ఒకటి బ్లాక్ అనిపిస్తుంది మనకి. సో మనం ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు ఐటమ్ ఎలా వచ్చింది ఏంటి అనేది చెక్ చేయాలండి కంపల్సరీ. బాగానే ఉన్నాయి, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కొంచెం క్రాస్గా అనిపిస్తుంది కానీ బాగుంది. లాస్ట్ పిన్ వచ్చేసి కొంచెం బ్రేక్ అయింది అండ్ బ్లాక్ ఇష్యూ ఉంది. కానీ అన్ని ఐటమ్స్ బాగానే వచ్చాయి కాబట్టి ఇది ఒక్క దానికోసం మనం ఏం చేయలేము, కొంచెం అడ్జస్ట్ చేసుకోవడమే. మేబీ వాళ్ళు చూడకపోవచ్చు ఆ పిన్ని ప్యాక్ చేసేటప్పుడు. ఇందులో బ్లాక్ కలర్ కూడా ఉంటాయండి, బట్ నేను గోల్డ్ ఆర్డర్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ పర్ల్స్ అండి, ముత్యం అంటారుగా అలా. అండ్ ఇవి వచ్చేసి క్లిప్ స్టోన్లో రెక్టాంగిల్ గోల్డ్ అండ్ రబ్బర్ బ్యాండ్స్ అండి. పీకాక్ చామ్స్ కలర్ బాగున్నాయి, చాలా క్వాలిటీగా కనిపిస్తున్నాయి, బాగున్నాయి, బట్ స్మాల్ సైజ్కి ఉన్నాయి. ఇవి కొంచెం ప్లాస్టిక్లో వస్తాయండి, 3 పర్ల్స్ వస్తాయి. మనం ఎలా అయినా క్రియేట్ చేయొచ్చు. అండ్ వచ్చేసి శారీ పిన్స్ అంటే నేను ఇద్దరు బ్లాక్ కలర్ తీసుకున్నా. ఇందులో ప్రింట్ కూడా ఉంటాయి, బట్ నేను బ్లాక్ తీసుకున్నాను. 6 పీసెస్ సెట్ అంటే విడిగా ఇవ్వరు అవి. ఇవి జాంపర్ రింగ్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ సైడ్ పిన్స్ అనమాట, ఫ్లాట్గా వస్తాయి, షేప్ అనేది చాలా బాగుంటాయి. అండ్ రబ్బర్ బ్యాండ్స్ బేస్ అండి, MDF. అండ్ దీంట్లో స్మాల్ సైజ్. అండ్ ఇంకొకటి వచ్చేసి మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, యూపిన్స్కి యూస్ చేస్తాం అండ్ క్లిప్స్కి యూస్ చేస్తాం. 2 ఇంచ్ అనమాట. అండ్ గ్లూ అండి, గ్లూ పెన్. ఇది గమ్తో స్టిక్ చేసి పెడతాంగా. అండ్ థ్రెడ్ బ్యాంగిల్ది కవర్స్ అండి. మనం ఏ ఐటమ్ అయినా ప్యాక్ చేయడానికి కవర్స్ అండి, కాకపోతే నేను కొంచెం బిగ్ సైజే ఆర్డర్ చేశాను. అన్ని సైజెస్ ఉంటాయి ఇందులో. ఇది వచ్చేసి బబుల్ ర్యాప్తో బాగా చుట్టేసాను అనమాట, లోపల ఉన్న ఐటమ్ బ్రేక్ అవ్వకుండా చుట్టేశారు. ఇందులో ఏముందో నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది వచ్చేసి టైలర్స్ చాక్ అనమాట. ఆల్రెడీ ఒక బ్రేక్ అయ్యి వచ్చింది, చాలా స్మూత్గా ఉంటాయండి, సెన్సిటివ్గా, అందుకే రూపల్ బ్రేక్ వచ్చింది. సో వ్యానిషింగ్ చాక్ అంటే టైలర్స్కి బాగా యూస్ అవుతుంది. సో కటింగ్ చేసేటప్పుడు మనము మెజర్మెంట్ మార్క్స్ వేస్తాం కదా, నార్మల్ చాక్తో మార్క్స్ వేసినప్పుడు అవి అలాగే ఉండిపోతాయి.
ఈ వ్యానిషింగ్ చాక్తోనైతే మనం దీంతో మెజర్మెంట్స్ వేసాక ఒక ఐరన్ చేస్తే సరిపోతుంది. అప్పుడు మార్క్స్ అనేది ఇన్విజిబుల్గా అయిపోతాయి అన్నమాట. టైలర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది చాలా స్మూత్గా ఉంది. నేను స్టిచ్ చేస్తాను, నాకు యూజ్ అవుతుంది అని చెప్పేసి తెప్పించాను అనమాట. సో మనం కూడా వాళ్ళు ఎలా చుట్టేసి ఇచ్చారో అలా చుట్టేసి పక్కన పెట్టుకుందాం. కొంచెం మెత్తగా ఉన్నాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అండి. ఇందులో నేను ఫ్లాట్ ఆర్డర్ చేశాను, ఫ్లాట్ 2 సైజు. అన్నీ కలర్ఫుల్గా ఇచ్చాడు, అన్నీ ఒకే కలర్ కాకుండా మంచిగా కలర్ఫుల్గా ఇచ్చారనమాట. ఇవి మిక్స్ కట్, నేను అన్నీ ఒకే సైజ్ ఆర్డర్ చేయలేదు, మిక్స్ కట్ అనమాట. ఇందులోనే 1 కట్, 2 కట్, 4 కట్, 6 కట్ వస్తాయి అన్నమాట. చాలా బాగా వచ్చాయండి. సో అన్నీ 2 పైస్, 3 పీసెస్ ఇచ్చారు. సో ఒకసారి మనం క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేద్దాము. ఈ 2 కట్ బ్యాంగిల్ క్వాలిటీ చాలా బాగుందండి. బట్ లోపల కొంచెం వైట్గా కనిపిస్తుంది మనకి, కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనం ఆర్డర్ చేసుకున్నప్పుడు ఇలా ఏమైనా ఆన్లైన్ ఆర్డర్ చేసుకున్నప్పుడు అన్ని ఐటమ్స్ చెక్ చేసుకోవడం బెటర్ అండి. సో ఈ 1 కట్ కూడా చాలా బాగుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 6 కట్ అండి. బాగున్నాయి బ్యాంగిల్స్ వచ్చేసి. ఈ మధ్యలో కొంచెం జాయింట్ అయి ఉందన్నమాట, లాగేస్తే వచ్చేస్తుంది. కొత్త ఐటెం కాబట్టి కొంచెం జాయింటెడ్గా ఉన్నాయి. అండ్ ఫైనల్లీ 4 కట్ అండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. మీకు వీడియో కొంచెం లెంతీగా అనిపించవచ్చు, బట్ కొంచెం ఇన్ఫర్మేషన్ వీడియో తెలియని వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి లెంతీ అయినా కూడా నేను తీస్తున్నానండి. కొంచెం తెలియని వాళ్ళకి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది వీడియో అనేది. అండ్ ఇవి వచ్చేసి రౌండ్ కట్ అండి. ఆల్రెడీ నాకు 6 కట్ బ్యాంగిల్స్ వచ్చాయి, కాకపోతే నేను రౌండ్లో ఎలా ఉంటాయో చూద్దామని చెప్పేసి తెప్పించాను. అవి ఫ్లాట్ కదా అండి, సో ఫ్లాట్కి రౌండ్కి డిఫరెన్స్ ఎలా ఉంటాయో చూద్దామని చెప్పేసి దేని మీద బ్యాంగిల్స్ చేస్తే చాలా అట్రాక్టివ్గా బాగుంటాయని చెప్పేసి చూద్దామని తెప్పించాను. ఎక్స్ట్రాగా లూజ్ బ్యాంగిల్స్ తెప్పించాను సపరేట్గా. సో ఇవి వచ్చేసి 2 కట్ నా దగ్గర ఆల్రెడీ వచ్చాయి, కాకపోతే ఇది మా అక్క వాళ్ళ పాపకి అని చెప్పేసి నేను 20 సైజ్ తీసుకున్నాను. సో కిడ్స్ బ్యాంగిల్ అన్నమాట. ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉంటాయండి. అండ్ ఇది వచ్చేసి కవర్ అనుకున్నారు, కవర్ కాదు, ఓహెచ్పి షీట్ అండి. ఇప్పుడు ప్యాచెస్ వర్క్ చేస్తాం కదా, చిన్న చిన్న ఇయర్ రింగ్స్ మీ ప్యాచెస్ వర్క్ చేయొచ్చు, రింగ్స్ చేయొచ్చు, బ్యాంగిల్స్ చేయొచ్చు, అన్నిటికీ ప్యాచెస్ వర్క్కి యూజ్ అవుతాయి. వీటి మీద ప్యాచెస్ అనేది స్టిక్ చేసి అటాచ్ చేస్తాం కదా. సో హెచ్పి షీట్ అండి. సో కొంచెం ఎక్కువనే తెప్పించుకున్నాను అండ్ క్వాలిటీ చాలా బాగున్నాయి. సో ఇవన్నీ నేను ఆర్డర్ చేసిన ఐటమ్స్. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఆన్లైన్ కాబట్టి ఎలా వస్తాయో అనుకున్నాను, బట్ చెక్ చేసాక అన్నీ చాలా బాగా వచ్చాయండి, క్వాలిటీ బాగున్నాయి. అండ్ ప్యాకింగ్ అనేది చాలా నీట్గా చేశారు. వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది ఇది మొదటిసారి అండి, సో కొంచెం ఏదైనా తడబడితే ఏమనుకోకండి. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.